فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. దురంధర్ అమ్మో ఈ సినిమా గురించి రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఇంకా మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్స్ ఆల్రెడీ 1500 కోట్ల దగ్గరగా ఉందని టాక్. సో ఇప్పుడు ఆ సినిమా తీసిన దర్శకుడు ఆదిత్య, ఇంకా హీరో రణ్వీర్ సింగ్, ఇంకా విలన్ అక్షయ్ కి ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అలానే వీరు కూడా ఆలోచించే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడు ఏకంగా పెద్ద సినిమా డాన్ ని కాదనుకొని వేరే సినిమా చేస్తున్నాడంట. బాలీవుడ్ లో తన ప్రత్యేకమైన నటన ఎనర్జీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం తన కెరియర్ లో అత్యంత పీక్ దశను ఆస్వాదిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దురంధర్ సినిమా ఆయన కెరియర్ లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా కేవలం వాణిజ్యపరంగా మాత్రమే కాకుండా నటుడిగా రణ్వీర్ సింగ్ ప్రతిభను మరోసారి నిరూపించిన చిత్రంగా కూడా గుర్తింపు పొందింది. దురంధర్ 2 భాగాలుగా రూపొందింది. మొదటి భాగం విడుదలైనప్పుడే ప్రేక్షకుల్లో భారీ స్పందన వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన విజయం కారణంగా రెండో భాగంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలను మరింతగా పెంచుతూ విడుదలైన దురంధర్ 2 ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ చేసిన నటనకు ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి కూడా విశేషమైన ప్రశంసలు వస్తున్నాయి. పాత్రలో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన ఎనర్జీ అన్నీ కలిసి ఈ సినిమాను ఒక ప్రత్యేక అనుభూతిగా మార్చాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దురంధర్ 2 అద్భుతమైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 కోట్లకు పైగా వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ వసూలు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయి విజయంతో రణ్వీర్ సింగ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ చూపించిన నటన గురించి సినీ విశ్లేషకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. పాత్రలో ఉన్న భావోద్వేగాలు, ఇంటెన్స్ సీక్వెన్సెస్ ఆయన చాలా సహజంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ధైర్యం, పాత్రకు ఇచ్చిన జీవం కారణంగా ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఆయనకే దక్కే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక నటుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్న రణ్వీర్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్న స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఈ భారీ విజయంతో రణ్వీర్ సింగ్ తదుపరి ప్రాజెక్టులపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. అభిమానులు ఇప్పుడు ఆయన తదుపరి సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరియర్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. గతంలో ఆయన అంగీకరించిన ప్రముఖ ప్రాజెక్ట్ డాన్ 3 నుండి రణ్వీర్ సింగ్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన భారీ స్థాయి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సమయం, ప్రాధాన్యతల దృష్ట్యా డాన్ 3 నుండి బయటకు వచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురిచేసినా ఆయన తదుపరి ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న సమాచారం మాత్రం అందరిలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా రణ్వీర్ సింగ్ ఒక కొత్త భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ సినిమాకు ప్రళయ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రళయ్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా జాంబీ నేపథ్యంతో ఉండబోతుందన్న విషయం ఇప్పుడు సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పటి వరకు భారతీయ సినిమాలో జాంబీ కాన్సెప్ట్ పై కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా చాలా అరుదు. అందుకే ప్రళయ్ ప్రాజెక్టును చాలా ప్రత్యేకంగా రూపొందించేందుకు మేకర్స్ పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, కొత్త తరహా కథ అన్నీ కలిపి ఈ సినిమా గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ రణ్వీర్ సింగ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాగా నిలవచ్చని కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే దురంధర్ విజయంతో ఆయన మార్కెట్ మరింతగా పెరిగింది. అందుకే నిర్మాతలు కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రణ్వీర్ సింగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పాత్రలో ఆయన పూర్తిగా లీనమై నటించడం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగినట్లుగా తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలను మార్చుకునే సామర్థ్యం ఆయనను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే ఆయన చేసే ప్రతి కొత్త సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తుంది. ఇప్పుడు దురంధర్ విజయంతో రణ్వీర్ సింగ్ కెరియర్ ఒక కొత్త మలుపు తిరిగినట్లుగా కనిపిస్తుంది. వరుస విజయాలతో ఆయన బాలీవుడ్ లో అత్యంత బిజీ స్టార్ గా మారిపోయాడు. ఇలాంటి సమయంలో ప్రళయ్ వంటి భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు బయటకు వస్తే ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి దురంధర్ విజయంతో టాప్ ఫామ్ లో ఉన్న రణ్వీర్ సింగ్ ప్రళయ్తో మరోసారి ఇండస్ట్రీలో భారీ సంచలనానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు.